ఓట్ల పండగ వస్తుంది మరి ఏం చేద్దామంటావు? ఏం చేద్దామంటే ప్రజలకి ఏదో న్యాయం చేద్దామంటే మనకి చేసినట్టు ఎవరు రూపాయి ఇచ్చట్లేదు. అంటే నువ్వు న్యాయం చేయాలంటే నీకు రూపాయి ఇయ్యాలా? మరి రూపాయి ఇవ్వకపోతే ఎట్లా మరి పరిస్థితి? అంటే రూపాయి ఇవ్వకపోతే న్యాయం చెయ్య, ఓటు వేయవు. వేయాలి, తప్పదు. దేనికో దానికని ఈ రెండు పార్టీలు చేయను, వేరే పార్టీకి వస్తాను. వేరే పార్టీకి వస్తావు. చెప్తావా ఏ పార్టీకి వేస్తావు? ఏ పార్టీకి వచ్చి చెప్పను. మనకి కాంగ్రెస్, తెలుగుదేశం ఇవన్నీ వద్దు నాకు. ఏం కావాలి మరి? వేరే ముసలి పార్టీకి వస్తా. బీఆర్ఎస్ వద్దా? ఏం వద్దు. ఎందుకు? ఏంది మనకి జాగ లేదు, ఏం లేదు చూస్తానికి. నీకే డబ్బులు పెట్టిన వాడిని అవి లేవు, ఈ లేవు. అట్లా కాదే, నీకేం ఇయ్యలే అసలు ఏం లేదు. ఓటు ఒకటి తప్ప ఏం లేదు. ఆ ఓటు కూడా పని చేస్తున్నాం. అంటే ఇస్తేనే వేస్తా అంటావు? ఇస్తా అంటే కాదు, నాకు ఏదైనా పరిస్థితి పెట్టాలి కదా. ఏదైనా పరిస్థితి పెట్టాలి అంటే ఏంటంటే అంటే నువ్వు పని చేసుకోలేవా? ఏంది నాకు ఇప్పుడు వయసు అయిపోయింది, నా పరిస్థితి ఏంది? పెన్షన్ వస్తుందిగా? ఏది పింఛన్ లేదు, ఏది లేదు. మరి అప్లై చేసుకో. పెన్షన్ లేకపోతే అసలు లేదు. అప్లై చేసుకో అంటున్నా. అప్లై చేసుకుంటాను లేదు. ఏం లేదు ఎట్టున్నవి. అప్లై చేసుకున్నా అవి కూడా రావట్లేదు. మునుపు వచ్చిన పింఛన్ కేసు తెస్తే అవి లేవు, ఈ లేవు. అంటే అందుకనే వీళ్ళు అంటారు ఏంటంటే బీఆర్ఎస్ కోటేస్తే అని తెప్పిస్తాడంట నీకు. అవునా? అయితే నువ్వు రాచి మరి చెప్తా. లీడర్ ఇప్పుడు కేటీఆర్ గారు వస్తారు, చక్కగా పోయి కేటీఆర్ గారిని అడుగును. చెప్పు. ఏం లేదు. నా గినక నా పిల్లలకి, నాకు, మా పిల్లలు అంటే అయిపోయింది. నా భార్యకి నాకు పింఛన్ వచ్చిందంటే ఓటు వేస్తా, లేకపోతే లేదంటే ఓటు తింటేస్తా. అయిపోయి ఫస్ట్ ఓటు అయ్యి దాని తర్వాత పెన్షన్ అడుగు. మరి ఓటైన తర్వాత గెలిచిన తర్వాత నువ్వు అటుపోతావు, నేను ఇటుపోతా. ఎటు ఓడు, ఆయన అక్కడనే ఉంటాడు. సునీత గారు ఇక్కడనే ఉంటాడు. నువ్వు ఇంతకు చెప్పు నాకు. ఇప్పుడు హస్తంకి ఇస్తావా? హస్తం అంటే తెలుసు కదా ఏంది? చెయ్యి కాదు, కాంగ్రెస్ పార్టీ. దానికి ఇస్తావా? కారు గుర్తు ఎవరిది? కేసీఆర్ది. కమలం గుర్తు ఎవరిది? మన బీజేపీది. ఈ మూడిట్లా దేనికి ఇస్తావు? నేను వేయాల్సింది అయితే మంచి ఎక్తి అయితే మాత్రం నాకు హస్తం గుర్తుగా అనుకున్నా. హస్తం గుర్తుకే ఇస్తా అంటున్నావు.